రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురుగాలులు వీయటంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తా ఆంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి తోడు భారీ ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కుప్పకూలాయి. కోస్తాంధ్రలోని అల్లూరి, విశాఖ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రహదారులపై వృక్షాలు నేలకూలాయి. కంకిపాడు ప్రధాన రహదారిపై భారీ వర్షం నేలకూలడంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో అకస్మాత్తుగా వచ్చిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం అల్లకల్లోలం సృష్టించింది. శనివారం సాయంత్రం వరకు తీవ్రమైన ఎండకాయగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. మబ్బులు దట్టంగా అలుముకుని చీకటిని తలపించింది. వెంటనే వర్షం మొదలైంది. దాదాపు అరగంట పాటు కుంభవృష్టిని తలపించిన వర్షానికి భారీ ఈదురుగాలులు తోడవడంతో జనాలు బెంబెలెత్తిపోయారు. రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. గాలుల తీవ్రతకు నక్కపల్లి, కాగిత, రాజయ్యపేట, ఉపమాక తదితర గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల మామిడి, జీడి పంటకు నష్టం వాటిల్లింది. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బిచ్చగాడుపల్లి గ్రామంలో సుమారు 500 ఎకరాల్లో మామిడి పంటను పండిస్తున్నారు. శనివారం రాత్రి కురిసిన భారీ గాలివానతో 100 ఎకరాల్లో ఉన్న మామిడి చెట్ల నుంచి కాయలు రాలి కింద పడిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలో మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందించిందని వివరించారు. విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో స్థానిక ప్రతిభను తయారు చేసి ప్రపంచానికి అందించే శక్తివంతమైన సాధనమవుతుందన్నారు. ప్రపంచ స్థాయి సృజనాత్మక టౌన్షిప్, చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్కు కేంద్రంగా ఉంటుందన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ భాగస్వాములు మన యువతకు నైపుణ్యం కల్పించడానికి క్రియేటివ్ ల్యాండ్ అకాడమీ వేదిక కానుందని తెలియజేశారు. సృజనాత్మక డిజిటల్ పరిశ్రమలకు ప్రపంచ గమ్యస్థానంగా క్రియేటివ్ ల్యాండ్ మారుతుందన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ 2029 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు పరీక్ష ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో నేడు పరీక్ష జరుగుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ
2029 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు పరీక్ష ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాలతో పాటు దేశం వెలుపల 14 నగరాల్లో నేడు పరీక్ష జరుగుతోంది. పెన్, పేపర్, ఆఫ్లైన్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పరీక్ష జరుగుతోంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు కలిసి 13 భాషల్లో ఈ పరీక్షను NTA నిర్వహిస్తోంది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. గతేడాది నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈసారి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమరావతి పనులను పునః ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఊసెత్తకుండా, రాజధాని అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయకుండా ఉత్తుత్తి హామీలు ప్రకటించి వెళ్లారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకునే 15,000 కోట్లతో 10% మాత్రమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి రావడం అన్యాయమని అన్నారు. తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల కిందట రాజధాని నిర్మాణానికి వేసిన పునాది రాయిని మోదీ గుర్తు చేసుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రత్యేక హోదా, అవసరమైన నిధులు, అభివృద్ధి పనులు మంజూరుపై ప్రకటనలు చేయించడంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఫలమయ్యారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా తీసుకునే 15,000 కోట్ల రూపాయలలో 10% మాత్రమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, మిగిలిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సి రావడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా ప్రధాని పర్యటన ఒక షోగా ముగిసిందన్నారు. రాష్ట్రంలో పాలకులు మారారు తప్ప అవినీతి విధానాల్లో ఏమాత్రం తేడా లేదని నారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టారు. రాజధానిలో 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కూటమి ప్రజాప్రతినిధులతో శనివారం సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కృష్ణా జిల్లాలో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేశాయి. భారీ ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కలిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో ఈదురు గాలులకు పలు హోర్డింగ్లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అమరావతికి కావాల్సింది అప్పులు కాదు, నిధులు. అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతామంటూ మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దు అని పిసిసి చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబుకు సూచించారు. ఎక్స్ వేదికగా ఆమె ప్రధాని పర్యటనపై స్పందించారు. 5 కోట్ల మంది కలలు సౌధం అమరావతికి 2015 నుంచి అన్నీ చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్నీ ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే 1,00,000 కోట్లలో 1 రూపాయి అయినా ప్రకటించారా? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా? విభజన హామీలపై టైం ప్లాన్ క్లారిటీ ఇచ్చారా అని ఈ విషయాలపై చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కడప జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సీకే దిన్నే మండలం చెర్లోపల్లి, పప్పాపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో తెలుగుదేశం నేతలు ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, రామ్ గోపాల్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, వాస్తు సిద్ధాంతి జయరామిరెడ్డి కడపలో పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.
కడప జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సీకే దిన్నె మండలం చెర్లోపల్లి పబ్బాపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్టానం అనుమతితో తెలుగుదేశం నేతలు ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, రామ్ గోపాల్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు, వాస్తు సిద్ధాంతి జయరామరెడ్డి కడపలో పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. చివరికి సీకే దిన్నె మండలంలోని భూములను ఎంపిక చేశారు. మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్కు స్థలాలను గుర్తించారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి ద్వారా భూముల యజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు. ప్రత్యేక సమావేశంలో శాటిలైట్ మ్యాప్ ద్వారా మహానాడుకు అవసరమైన స్థలాల వివరాలను బృందానికి ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి వివరించారు. మరింత స్థలం అవసరమైన రైతులు అనుమతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 7న పనులకు భూమి పూజ నిర్వహించి శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. నేటి మోడ్రన్ యుగంలో ప్రజలు మనసారా నవ్వడం మానేశారని ప్రాంతీయ వ్యవస్థాపకులు తొండెపు వెంకట హనుమంతరావు విచారం వ్యక్తం చేశారు. నవ్వు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని ఇదే ఆలోచనలతో నవ్వుల దినోత్సవం ఏర్పడిందని పేర్కొన్నారు. నవ్వుతో ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, ప్రతి ఒక్కరికి నవ్వులను పంచాలని ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ నవ్వుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రాంగణంలో బ్యానర్లు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వ్యవస్థాపకులు తొండెపు వెంకట హనుమంతరావు మాట్లాడుతూ నేటి మోడర్న్ యుగంలో ప్రజలు మనసారా నవ్వడం మానేశారని విచారం వ్యక్తం చేశారు. నవ్వు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని ఇదే ఆలోచనతో నవ్వుల దినోత్సవం ఏర్పడిందని చెప్పారు. నవ్వడం ద్వారా నరాల బలహీనత తగ్గుతుందని, మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని వెల్లడించారు. మే నెల మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరపాలని యుఎన్ఓ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 15 ఏళ్లుగా లాఫింగ్ క్లబ్లు ఏర్పాటు చేసి అందరికీ నవ్వడం ద్వారా ఆరోగ్యం పెంపొందిస్తున్నట్లు చెప్పారు. నవ్వుతూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా ప్రపంచ శాంతి రావాలని ఆకాంక్షించారు. కారణం లేకుండా నవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అనంతరం లయల వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రావి కృష్ణారావు మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ ముంబైలో మనోజ్ కఠారియా ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన ప్రారంభించిన క్లబ్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని పేర్కొన్నారు. Laugh for no reason, it brings world peace అనేది ముఖ్యమైన ప్రిన్సిపల్. ఇది అది మనం ఒక జోక్ చెప్పాయనో ఇప్పుడు ఎల్లాడుకుంటారు. రాజుగారి దర్బార్లో జోక్ చెప్పే తెనాలి రామకృష్ణ గారు ఉంటారా? అందుకని హాయిగా మనసారా రీజన్ లేకుండా నవ్వండి, ఆనందంగా ఉండండి అని చెప్పి ఇది మెయిన్ స్లోగన్. ఇప్పుడు మనం విజయవాడలో సుమారుగా ఒక 2000 మంది సభ్యులు లాఫింగ్ క్లబ్స్ ఉన్నారు. వైజాగ్లో ఉన్నారు, నాసిక్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. అన్నిటికంటే ఎక్కువగా బాంబేలో ఉంది. బాంబేలో మొట్టమొదటి ఈ డాక్టర్ గారు నవ్వుల క్లబ్ పెట్టినప్పుడు ఏంటి ఊరికినే నవ్వమంటారు డాక్టర్, ఏమన్నా డాక్టర్ అని, ఎంతవరకు బాగానే ఉన్నారు కదా, ఈయనకేమన్నా మైండ్ మారిందని అనుకొని నవ్వుకున్నారు. అలాంటిది వరల్డ్ మొత్తం మీద ఆ ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేసి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి అనేక లక్షల మంది పార్టిసిపేట్. అందరూ కూడా నవ్వితే ఇతరికి నా చీట అనేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యం కోసం అందరూ కూడా నవ్వితే చాలా మెడికల్గా ప్రూవ్ అయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నవ్వితే హెల్త్గా కూడా బ్రహ్మాండంగా ఉంటారని అందరూ కూడా మన ప్రూవ్ చేసినందుకు అందరూ మన అక్కలు కూడా అందరూ నవ్వి చేద్దామండి. ఒకసారి అందరూ కూడా లాఫింగ్ సందర్భంగా 11 జనవరి 1998లో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. మరి దాన్ని అప్పట్లో ఉన్న చలి ప్రభావం వల్ల దాన్ని 9 జనవరి 2000 నాడు డైనమిక్లో 10,000 మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరి సందేశం మేరకు చలి ప్రభావం వల్ల కొంచెం డేట్ మార్చమని చెప్పేసి మరి ఇతరులందరూ కోరడం వల్ల దాన్ని ఇవాళ మే మొదటి ఆదివారం నాడు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యోగా దాంట్లో లాఫర్స్ యోగాగా కూడా గుర్తింపు చెందడం కూడా జరిగింది. మరి ఇలాగా ఈరోజు ఇవాళ అన్ని ప్రోగ్రామ్స్లోనూ ఇవాళ లాఫింగ్ ద్వారా మంచి ఆరోగ్యం కూడా దాంట్లో ఉన్నది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు మరి మా యోగా దాంట్లో అన్ని కార్యక్రమాలతో పాటు సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసుకుంటూ మా వాకర్స్ క్లబ్ అన్నింటిలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.